ఒక చిన్న వైరింగ్ మిస్టేక్ వల్ల కొత్త మిషన్ డెడ్ అయింది. ఈ రోజు మార్నింగ్ తొందరగా లేచి ఫ్రెష్ అయిపోయి ఒక ఆక్వా గ్రాండ్ వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టాల్ చేయాలి అని టూల్ కిట్ అన్ని రెడీ చేసుకుని బయలుదేరా. ఇంకా వెళ్తూ నేను నా ఫ్రెండ్ చాయ్ తాగేసి డైరెక్ట్ గా కస్టమర్ ఇంటికి వచ్చేసాం. ఇక్కడ కస్టమర్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నా ఫ్రెండ్ వాటర్ ప్యూరిఫైర్ ని అన్బాక్స్ చేసి ఆరో మెమరీని లోడ్ చేసి నీట్ గా కనెక్షన్స్ అన్ని ఇచ్చేసాడు. అందులో నేను కూడా మెజర్మెంట్ తీసుకొని డ్రిల్ చేసి ప్రాపర్ గా ఫిట్ చేశాను. ఇన్స్టాలేషన్ చాలా నీట్ గా అయిపోయింది. ప్యూరిఫైర్ ఆన్ చేసి కస్టమర్ కి డెమో కూడా ఇచ్చేసాను. బేసిక్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్స్టాలేషన్ అమౌంట్ కలెక్ట్ చేసుకుని ఇక్కడ నుండి ఇంకో ఇన్స్టాలేషన్ కి బయలుదేరుతున్నాం. ధర్మవరం నుండి సుమారు 20 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చాం. ఇక్కడ కెన్స్టార్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ప్యూరిఫైర్ ఆన్ చేసి చూస్తే వాటర్ ఫ్లో రావట్లేదు. ఎందుకని చెక్ చేస్తే కంపెనీ నుండి వచ్చిన వైరింగ్ లో చిన్న మిస్టేక్ ఉంది. వెంటనే నేనే ఆ వైరింగ్ మొత్తం నీట్ గా ఫిక్స్ చేసి సిస్టమ్ ఆన్ చేసా. ఇప్పుడు వాటర్ ఫ్లో పర్ఫెక్ట్ గా ఉంది. కస్టమర్ కి డెమో ఇచ్చేసి ఇక్కడ నుండి రిటర్న్ అయిపోయా. ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటే ఇంకో కాల్ వచ్చింది. చెక్ చేస్తే ఇక్కడ పంప్ మరియు ఆరో మెమరీ రెండు డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడైతే పంప్ స్టాక్ లేదని చెప్పి టుమారో తీసుకొని వస్తా అని కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి రిటర్న్ అయిపోయా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు ముచ్చట. మార్నింగ్ నుండి 3 లొకేషన్లు కవర్ చేశా. టెక్నికల్ ఇష్యూస్ కూడా ఫిక్స్ చేశా. ఇక రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పంప్ అండ్ మెమ్బ్రేన్ రెండు ఒకటేసారి ఎందుకు డ్యామేజ్ అయ్యాయని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి. బాయ్ బాయ్.